गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ఈ సభను ప్రారంభించవలసిందిగా ఈ ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థల విద్యార్థులను ఉద్దేశించి ఒక సందేశం ఇవ్వాల్సిందిగా మన ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థల డీన్ గౌరవనీయులు శ్రీ సుకుమార్ గారిని మనం వేదిక మీదకి ఆహ్వానిద్దాం. హాయ్ ఎవ్రీవన్. ఓకే, సో జనరల్గా ఈరోజు స్పీచ్ల కన్నా మనకి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ మీదనే ఎక్కువ ఉంటుంది జనరల్గా. సో దాన్ని ఉద్దేశించే చాలా తక్కువ టైమే తీసుకుంటానండి, ఎక్కువ కూడా తీసుకోను. సో ముందుగా సో మనం ఈ ఫంక్షన్ చేసుకోవడం, సో జూనియర్స్ని వాళ్ళని వెల్కమ్ చెప్తున్నాం జనరల్గా. ఎందుకంటే ఆల్రెడీ 2 months దగ్గర అయిపోవస్తుంది. వాళ్ళు మన ఆర్ఎన్ఆర్ సిస్టమ్స్కి అలవాటు పడి సో ఇక్కడ అత్యంత తక్కువ టైంలోనే మన సిస్టాన్ని తెలుసుకొని అలవాటు పడి మనతో కలిసిపోయి సీనియర్స్ అండ్ జూనియర్స్ అందరూ కూడా హ్యాపీగా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ అండ్ ఫ్యాకల్టీతో సో ఇంటరాక్ట్ అవుతూ ఈ సిస్టంలో కలిసిపోవాలనే ఉద్దేశంతో మనం ఈ గ్రాండ్ ప్రోగ్రామ్ని సో పెట్టుకున్నాం. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్టెడ్ అవర్ beloved chairman and director sir RNR sir and madam Vijaya madam and our principals and our faculty members and all students. So andariki so wishes ee freshers day సందర్భంగా తెలుసుకుంటూ అండ్ సో ఈ హ్యాపీనెస్ జనరల్గా మనకి ఏదో ఈ రోజే కాకుండా జనరల్గా ఈ సంవత్సరం అంతా కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. సో అలాగనే ఇదే ఇన్స్పిరేషన్తో మనం ఈ ఇయర్ అంతా కూడా అండ్ స్టడీస్లలో కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మనకి జనరల్గా నెక్స్ట్ కార్యక్రమాలలో కూడా స్టూడెంట్స్ చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది కాబట్టి అండ్ యువర్ జాయ్ఫుల్ అండ్ జోష్ కూడా మీరు సో అలానే ఉండాలి. దాంతోపాటుగా కొంచెం కంట్రోల్ కూడా ఉంటూ అండ్ డిసిప్లిన్గా కూడా మనం దీన్ని కండక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన గెస్ట్లు కావచ్చు అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు అండ్ డైరెక్టర్ సార్ కావచ్చు. సో వీళ్ళందరి దృష్టిలో కూడా మనం అండ్ డిసిప్లిన్గా అండ్ ఈ ప్రోగ్రామ్ని కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా జరుపుకోవాల్సిన అవసరం ఉందండి. స్టూడెంట్స్ ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. అండ్ అట్ ద సేమ్ టైం సో జనరల్గా ఈరోజు స్పీచ్ అంటే పెద్దగా చెప్పాల్సిందే ఏం లేదండి, మనకంతా తెలిసిందే. సో ముఖ్యంగా నేను కూడా ఇయర్ కొత్తగానే వచ్చానండి ఈ సిస్టంలోకి. సో ముందుగా ఆర్ఎన్ఆర్ సార్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో నా ఉద్దేశంలో నేను చాలా కాలేజెస్ తిరిగాను
అండ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ దీనికన్నా నేను అనుకుంటూ ఉండేవాడిని. సో కానీ ఈ సిస్టమ్ జనరల్గా వచ్చిన తర్వాత తెలుస్తుందండి. సో ఎంత స్టూడెంట్ ఫేవర్గా ఉంటుంది, ఫ్యాకల్టీ ఫేవర్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఇంత ఫేవర్గా ఉంటుంది అనేది ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. అండ్ బికాజ్ ఆఫ్ అవర్ బిలవ్డ్ ఆర్ఎన్ఆర్ సార్ ద్వారానే ఇదంతా పాసిబుల్ అండి. సో ఎందుకనంటే జనరల్గా సార్ నేను చూస్తుంటాను. సో సార్ వర్కింగ్ నేచర్. సో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా సిస్టంలో సార్ మొత్తం మార్నింగ్ నుంచి నైట్ 9 అయినా 10 అయినా కానీ అక్కడే కూర్చొని ప్రతి ఒక్కటి సెట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ బాటమ్ టు టాప్ ఏ విషయంలో కూడా సారే మొత్తం కేర్ తీసుకుంటూ చేస్తుంటారండి. అండ్ అట్ ద సేమ్ టైం నేను అబ్జర్వ్ చేసేది సార్ ఫ్యామిలీ కన్నా కూడా కాలేజీ మీద మన కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంటారు ఇక్కడ. అది నేను చాలా అబ్జర్వ్ చేశాను. సో దానికి ముఖ్యంగా విజయ మేడం గారి కోఆపరేషన్ కూడా సార్కి ఉంది. థ్యాంక్ యూ మేడం. సార్ని అంతగా మీరు కోఆపరేట్ చేస్తూ అండర్స్టాండింగ్లో ఉన్నారు. అండ్ అలాగనే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరండి సారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరండి. సో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఫెసిలిటీస్ అండ్ అరేంజ్మెంట్స్ ఏవైనా సరే ఇవ్వడం కోసం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. నేను అత్యంత తొందరలో ఈ విషయాన్ని తెలుసుకున్నాను అబ్జర్వ్ చేస్తూ. సార్ నాకు ఇది కావాలి సార్, ఇదైతే బాగుంటుంది సార్ మనకి ఈ సిస్టంలో అని అంటే ఓకే అండి చేసేద్దాం. ఎంత ఖర్చు ఏంటనేది కూడా అడగరండి దానికి, ఏ విషయమైనా సరే. సో ముందుకెళ్ళిపోతూనే ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్టూడెంట్స్ ఈ ఫ్రెషర్స్ డే రోజు కూడా జనరల్గా దీన్ని ఇంత గ్రాండ్గా సార్ ఐడియాతోనే ఇంత సక్సెస్గా ముందుకు పోదలుచుకున్నాం. చాలా హ్యాపీ. అందరం కూడా కలుసుకొని ఒకసారి చాలా మనకి సంవత్సరంలో ఒకసారి ఇలాంటి 2 సార్లు వస్తుంటాయి అప్పుడప్పుడు అరుదుగా. ఆ వచ్చినప్పుడే మనం ఆనందంగా సంతోషంగా చాలా హ్యాపీగా గడుపుతుంటాం. అండ్ ఇదే ఇన్స్పిరేషన్తో మనం టోటల్ ఇయర్ అంతా కూడా సో రిజల్ట్ మీద కానీ ఎడ్యుకేషన్ మీద కూడా నాలానే ఉండాలని బాగా ఎంజాయ్ చేస్తూ సో బాగా ఈరోజు బాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా అందరూ ఉండాలని కోరుకుంటూ దీన్ని సక్సెస్ చేసినటువంటి దీన్ని వెనక ఉండి నడిపించి అండ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క స్టాఫ్కి అండ్ ఇక్కడికి వచ్చేసినటువంటి స్టాఫ్కి అండ్ స్టూడెంట్స్కి, ప్రతి ఒక్క గెస్ట్ అందరికి కూడా సో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. మన ఇంగ్లీష్ లెక్చరర్ మనోహర్ నాయుడు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. At the outset, I would like to wish very happy good morning to the respected Chairman Sir, Chairman Madam Garu, respected Principal Ma'am, faculty and my dear students. Now I would like to give you one valuable information to all the students, which is, see, you all must learn one thing which you keep it in mind, which helps you to achieve many things in your life and career, which is, see here, I would like to say you a word, smart, S-M-A-R-T, smart. Here S stands for specific, ante oka nirdishtamaina. S stands for specific, in Telugu nirdishtamaina. So M stands for measurable, ante అది కొలవదగినటువంటిగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏ స్టాండ్స్ ఫర్ అచీవబుల్, అంటే ఏదైనా అది మనం సాధించే పరిధిలో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రియలిస్టిక్, అది వాస్తవానికి దగ్గరగా ఉండాలి. నెక్స్ట్ టీ స్టాండ్స్ ఫర్ టైమ్ బౌండ్. సో ఐ టోల్డ్ యూ ఏ వర్డ్ విచ్ ఇస్ కాల్డ్ స్మార్ట్, SMART, smart. See here, the reason behind saying this word to all of you is, see, being a student, if you have this technique, you can apply the same technique to all your subject, either mathematics or physics or chemistry or biology or zoology or English and Sanskrit even too. Okay, see here. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, you all students must have a objective, vision or goal in your mind. If you have that, even difficult subject can also be read by you with more enthusiasm and activeness. Dear students, నేను చెప్పే దాంట్లో వాస్తవాన్ని గ్రహించండి. మీకు చదివే సబ్జెక్ట్ ఏదైనా కానీ
అది చాలా సులువుగా ఈజీగా చదవగలరు. యూ కెన్ స్కోర్ మ్యాక్సిమం మార్క్స్ విత్ ఇన్ ఏ స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. బికాస్ సి ద వర్డ్ స్మార్ట్ లాస్ట్ లెటర్ టీ, టైం బౌండ్ అంటే కాలానికి అది ఒక స్పెసిఫిక్ టైం పరిధి అనేటువంటిది మనము నిర్ణయించుకోవాలి. ఓకే, ఏదైనా గోల్ కానీ ఆబ్జెక్ట్ కానీ సెట్ చేసినప్పుడు దట్ షుడ్ బి స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైం బౌండ్. ఓకే, సియా నేను ఇక్కడ టైం గురించి చెప్పాను. లాస్ట్ లెటర్ టాక్స్ అబౌట్ టైం బౌండ్. సో విత్ రెస్పెక్ట్ టు టైం, మీకు టైం గురించి, సమయాన్ని గురించి ఒక ఇంపార్టెంట్, ఒక ముఖ్యమైనటువంటి ఒక కొటేషన్ ఇవ్వాలనుకున్నాను. ఆల్ ఆఫ్ యూ లిసన్ కేర్ఫుల్లీ. అందరూ శ్రద్ధగా విన్నట్లయితే మీకు సమయం అనేటువంటిది ఎంత ముఖ్యమో మీకు అర్థమవుతుంది. సియా, ఇఫ్ యూ వాంట్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ 1 year, ask a student who failed in an examination who will be knowing the importance of a time by observing the tension of a student. అంటే ఒక సంవత్సరం యొక్క విలువను తెలుసుకోవాలంటే మీరు ఒక విద్యార్థిని ఎవరైతే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడో అతను అడగండి, మీకు అతను పడేటువంటి బాధ, టెన్షన్ అర్థమవుతుంది. 1 year యొక్క వాల్యూ మీకు తెలిసి వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు నో the value of a month, 1 month, ask a mother who gave a birth to premature child, then you will be knowing the value of a month. అంటే అందరూ వినండి, ఇక్కడ మీకు ఒక నెల యొక్క సమయం యొక్క వాల్యూని తెలుసుకోవాలంటే ఒక తల్లిని అడగండి. ఎవరైతే ఒక బిడ్డకి జన్మనిచ్చారో, ఒక తల్లి బిడ్డకి జన్మనివ్వడానికి 9 months, ఇట్ టేక్స్ 9 months. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, నేనేం చెప్తున్నానంటే ఆ బిడ్డకి ఆ అమ్మగారు జన్మనిచ్చింది 8 నెలలకి, 7 నెలలకే ఇచ్చారు. సో ఇఫ్ యూ టాక్ టు సచ్ ఏ మదర్, మీకు ఏమర్థమవుతుందంటే ఆ తల్లి యొక్క ఆవేదన, బాధ, యూ విల్ బి అండర్స్టాండింగ్ ది టెన్షన్. ఓకే, షీ విల్ బి థింకింగ్ అబౌట్ హర్ కిడ్. ఆమె యొక్క బిడ్డ గురించి ఫ్యూచర్లో ఎలా పెరుగుతాడో, హౌ హీ గ్రోస్ అప్, వాట్ హ్యాపెన్స్ టు మై చైల్డ్ మైండ్ సెట్, వాట్ హ్యాపెన్ టు మై చైల్డ్ ఫిజికల్ ఫిట్నెస్, అతను సరిగా పెరుగుతాడా, పెరిగితే ఎలా పెరుగుతాడు, మెంటల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది అనే ఆ తల్లి యొక్క ఆవేదన మీకు అర్థమవుతుంది. మీన్స్ ఈవెన్ మంత్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సి, ఇఫ్ యూ వాంట్ టు నో ద వాల్యూ ఆఫ్ ఎ సింగిల్ డే, ఒక రోజు యొక్క వాల్యూని తెలుసుకోవాలంటే యూ కెన్ ఆస్క్ ఏ డైలీ లేబర్ who is struggling to get their daily wages, then you will be knowing the value of a single day. అంటే ఇక్కడ వినండి, మీరు ఒక రోజు 24 గంటల యొక్క ఆ సమయం యొక్క ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యతను తెలుసుకోవాలంటే ఒక ఫీల్డ్లో అంటే పొలాల్లో పనిచేసేటువంటి, కష్టపడి పనిచేసేటువంటి ఒక రైతుని అడగండి. ఓకే, లేదంటే ఒక కూలీని అడగండి. సో యూ విల్ బి నోయింగ్ ద వాల్యూ ఆఫ్ ఎ సింగిల్ డే. ఎందుకంటే అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు బట్టలు సరిగా వేసుకోకుండా ఓకే ఆ విధంగా కష్టపడతాడు. వై? ఫర్ హిస్ లైవ్లీహుడ్, టు ఎర్న్ బ్రెడ్ అండ్ బటర్. సో యుల్ బి నోయింగ్ ద వాల్యూ ఆఫ్ ఏ సింగిల్ డే బై అబ్జర్వింగ్ ద వర్కర్స్ అండ్ ఫార్మర్స్. సో సియర్, ఇఫ్ యూ వాంట్ టు నో ద వాల్యూ ఆఫ్ ఏ 1 hour, only 1 hour, ask 2 best friends who are going to meet after a long time in a 1 hour. అంటే మీరు 1 గంట యొక్క సమయం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ దే ఆర్. కానీ వాళ్ళు ఒక 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాల తర్వాత కలుసుకోబోతున్నారు ఒక ప్రదేశంలో. ఓకే, దే ఆర్ గోయింగ్ టు మీట్ అట్ ఎ పర్టికులర్ ప్లేస్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. అప్పుడు మీరు వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేసినట్లయితే యూ విల్ బి అండర్స్టాండింగ్ ద టెన్స్ అండ్ ద ఫీలింగ్స్ దట్ దే హ్యావ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటింగ్ ద ఫ్రెండ్. అంటే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి, వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి అనుభవాలు, ఫీలింగ్స్ మీకు అర్థమవుతాయి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఆ సమయం ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు నా స్నేహితుని కలుసుకుంటాను, వెన్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై ఫ్రెండ్. ఓకే, యూ విల్ బి అండర్స్టాండింగ్. సో ఎవ్రీ 1 hour ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు నో ద వాల్యూ ఆఫ్ ఏ 1 minute, 1 నిమిషం యొక్క సమయం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలంటే ఆస్క్ అన్ ఇంటర్వ్యూవీ who could not attend for an interview in a single minute, then you will be knowing about it. అంటే 1 నిమిషం యొక్క
వాల్యూ తెలుసుకోవాలంటే ఒక ఉద్యోగానికి వెళ్ళినటువంటి ఒక అతను ఆ ఇంటర్వ్యూకి అటెండ్ కాలేదు, ఎందుకంటే అతను 1 నిమిషం లేట్ అయ్యాడు. ఇన్ హిస్ ప్లేస్ సమ్వన్ కుడ్ ఏబుల్ టు అటెండ్ అండ్ ఈ బ్యాక్ టు ద జాబ్. అతని అటెండ్ కావాల్సిన సమయంలో అటెండ్ కాలేదు, అందువల్ల ఆ ఉద్యోగం అనేటువంటిది వేరే అతనికి ఇవ్వబడింది. ఎందుకంటే he was late by only single minute. Then you'll be understanding the importance of single minute. If you want to know the value of a single second, ask a marathon who could not win the race in a single second. Then you'll be understanding the value of a second. మూసుకున్నప్పుడు మనల్ని నడిపే ఒక గొప్ప శక్తి మన మనోధైర్యం. కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మన వెంట ఎవ్వరూ లేకుండా ఉన్నప్పుడు మనల్ని ముందుకు నడిపే ఒక గొప్ప శక్తి మన మనోధైర్యం. అన్ని దారులు మూసుకుపోయిన ఆ మనోధైర్యం మనల్ని తానే రహదారిలా మారి మనల్ని గమ్యానికి చేరుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, గెలుపు అనేది నీడలాంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు నడువు, అది నీ వెంట నడుస్తుంది. నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీ నీడ నీ వెనక ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఓటమి, ఒంటరితనం ఈ 2 జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలి అని నేర్పిస్తుంది, ఇంకొకటి ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. చివరిసారిగా భారతీయ సహోదరులకు, యువతి యువకులకు ఆయన ఎల్లప్పుడూ ఇచ్చేటువంటి అంశాలు, విడిచిపెట్టకుండా ఉండాల్సినటువంటి అంశాలు ఆయన ఫిలాసఫీలో, వివేకానందుని ఫిలాసఫీలో ఒక 5 ఉన్నాయి. అదేంటంటే మనం చనిపోయేంత వరకు ఈ 5 అంశాలు వదిలిపెట్టకూడదు. 1, అందరినీ సంతృప్తి పరచాలి అనుకోవడం, అది మన వల్ల కాదు. అనవసరంగా ఎక్కువ ఆలోచించడం, ప్రయోజనం లేదు. నిన్ను నీవే కించపరచుకోవడం ఆత్మన్యూనత తప్ప మరొక మార్గం కాదు. మార్పుకు భయపడడం, అప్డేట్ కాలేదు. గతంలో జీవించడం వృధా ప్రయాస. కాబట్టి ఈ 5 విడిచిపెట్టాల్సినటువంటి, ప్రతి ఒక్క పౌరుడు విడిచిపెట్టాల్సినటువంటి 5 అంశాలను చెప్పారు. జై జవాన్. థ్యాంక్ యూ. ఇప్పుడు కాముకుంటే నేను మాట్లాడతాను. ఓకే. First and foremost, I would like to thank the management who have invited me today as the chief guest for this function. So, thank you, sir. Secondly, this auditorium and this Josh, I have gone back to my school days, Sainik School, Korukonda, 1999, 1998. So, thank you for taking me down the memory lane. Thank you. అందరూ మంచి జోష్లో ఉన్నట్టున్నారు మీరు. సూపర్, గుడ్. కంటిన్యూ ద సేమ్ జోష్.
Today is also a special day for us, men in uniform. Today is Kargil Vijay Divas. We are celebrating the 25th anniversary of Kargil victory. So this is an even special day for me, for men in uniform. So I once again thank you for inviting me. This is a very tender age. You can go towards the positive side, you can go towards the negative side. So it is for you to make a choice. మనం ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి వాట్ టు డూ విత్ యువర్ ఫ్యూచర్ అని. యూ డోంట్ డిసైడ్ తర్వాత చూసుకుందాంలే అంటే తర్వాత చూసుకోవడానికి ఏముండదు. you'll have to decide at this very stage and age so that you all can have a very bright future. మీరందరూ ఫ్రెషర్సా? మీరు బాగుంది నాన్న, మంచి జోష్ ఉంది మీలో. నైస్ నైస్. కొత్త సినిమా రిలీజ్ అనుకుంటున్నారా? ఇది రిలాక్స్. ఓకే, ఇట్స్ ఎ వెరీ ఆపర్చున్ మూమెంట్ ఫర్ మీ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్. మాది ఇక్కడ పక్కన చిత్తూరు డిస్ట్రిక్ట్. ఐ డన్ మై స్కూలింగ్ ఫ్రమ్ సైనిక్ స్కూల్ కోరుకొండ. From there I went to NDA Pune. From there to IMA Dehradun. From there I have been all over the country. Kashmir twice, Northeast, China border 2 సార్లు. జై జవాన్. After doing all these things, government has given me a medal also for killing quite a few terrorists, and also that medal is also, that is the highlight of my career otherwise. So what I want to tell you is be motivated, be target oriented. By target oriented I mean set an aim. Oka aim పెట్టుకోవాలి మనం లైఫ్లో, what you want to do. లేకపోతే అలా ఇల్లు తిరుగుతూ ఉంటాం మనం. విల్ నాట్ అచీవ్ ఎనీథింగ్. ఆఫ్టర్ రీచింగ్ 40-50 వెనక్కి తిరిగి చూసేసరికి మనకేం ఉండదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్, యూ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, యూ వాంట్ టు బికమ్ అ డాన్సర్, యూ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, యూ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్, యూ వాంట్ టు జాయిన్ ఆర్మీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఏం చేయాలనుకున్నా సరే, ఏం చేయాలనుకున్నా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. యూ ఆర్ ఆల్రెడీ లేట్ బై ద వే. యూ నీడ్ టు స్టార్ట్ వెరీ ఎర్లీ so that you can achieve greater things in life. Okay, once again, Jai Jawan. Jai Jawan. Mr. Dinesh Garu and respected staff, and thanks to my wife, my children and my parents. Without them I wouldn't have been here. Okay, yeah, let's talk few things about your student years. Let's see, okay, where do we land. First thing vachesi, I want to talk about 2 people. There are 2 kinds of people. One is very committed, second one is not so committed to do any work. ఆ కమిటెడ్లో ఇద్దరు స్టోరీస్ చెప్తానమ్మా. కపుల్ ఆఫ్ థింగ్స్ బి టాకింగ్ అబౌట్. ఓకే, వాటిల్లో వచ్చేసి మిమ్మల్ని ఏది మోటివేట్ చేస్తా చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఓకేమ్మా, చేతిలో ఫోన్ కూడా ఉందిరా, యాపిల్ ఫోన్ ఉంది. ఓకే, సో స్టీవ్ జాబ్స్ స్టోరీ గురించి ఇద్దామా మనము. అసలు ఏంటి, ఆయన ఎలా వచ్చాడు, ఓకే, ఆ స్థాయికి ఎదగలిగాడు అని చెప్పేసి. ఎందుకంటే కనుక స్టీవ్ జాబ్స్ యాపిల్ స్టార్ట్ చేసే ముందే మైక్రోసాఫ్ట్ అని అట్లీస్ట్ 1,00,000 మంది ఎంప్లాయీస్తో కంపెనీ నడుస్తుంది. ఈ 1,00,000 మంది ఎంప్లాయీస్ని పోటీ పడడానికి ఒక్కడు యాపిల్ స్టార్ట్ చేశాడనమాట. ఈజ్ అన్ ఇన్వెంటర్. వీ కాల్ హిమ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ డిజిటల్ వరల్డ్. ఓకే, యాపిల్ క్రియేటర్. ఆ యాపిల్ అనేది కూడా ఎలా పెట్టాడంటే కనుక ఇతను ఫ్రూట్ లవర్ అనమాట. రోజు ఒక యాపిల్ తినేవాడు. ఆ యాపిల్ తినేసేసి ఏదో కంపెనీ పేరు పెడదాం అనుకున్నవాడు యాపిల్ అనే కంపెనీ పేరు పెట్టాడు. లెట్ మీ స్టార్ట్ దిస్ బ్యాక్గ్రౌండ్. ఓకే, అతను పుట్టినప్పుడు చెప్తాను. అతను వచ్చేసి ఎప్పుడైతే పుట్టాడమ్మా అప్పుడే వితిన్ ఫ్యూ మంత్స్లోనే వాళ్ళ మదర్ ఏమనుకున్నారంటే అడాప్షన్ చేద్దాం అనుకున్నారు. ఈ అబ్బాయి వద్దు, మనం చాకలేమనుకున్నారు అనమాట.
సాకలేమనుకొని అడాప్షన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే కనుక ఈ అడాప్షన్ హౌసెస్ ఉంటాయి అమెరికాలో, అడాప్షన్ దగ్గర పెట్టేశారు. పెట్టేసినప్పుడు వచ్చేసి వాళ్ళ మదర్ ఏమి కండిషన్ పెట్టారంటే కనుక ఈ అబ్బాయిని ఎవరు తీసుకున్నా కానీ దే మస్ట్ బి గ్రాడ్యుయేట్, వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయి ఉండాలి, ఓకే, వాళ్ళకి మాత్రం అడాప్షన్ ఇస్తామని చెప్పేసి ఒక కండిషన్ పెట్టి వదిలిపెట్టారనమాట. ఆ కండిషన్ కోసం వచ్చేసి చాలామంది వస్తున్నారు, చదువుకోలేదు, ఆ అబ్బాయిని తీసుకోలేకపోతున్నారు. ఒకరోజు అయితే ఒక నైట్ ఒక లాయర్ కాల్ చేశాడు. లాయర్ కాల్ చేసేసి ఇట్లా మాకు ఒక అడాప్షన్ చేసుకోవాలనుకుంటాం అన్నాడు. ఎవ్రీ వన్ వాజ్ హ్యాపీ బికాస్ స్టీవ్ని తీసుకుంటారని చెప్పేసి. బట్ వాళ్ళు వచ్చి చూసిన తర్వాత మాకు బేబీ బాయ్ వద్దు, బేబీ గర్ల్ కావాలని చెప్పారు. అప్పుడు బేబీ గర్ల్ తీసుకున్నారు. నెక్స్ట్ డే వచ్చారు. నెక్స్ట్ డే వచ్చేసి లేబర్ అమ్మ, యాక్చువల్లీ అతను వచ్చేసి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఏం చదువుకోలేదు, ఆమె వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుకుంది, ఆమె 4 ఇళ్లలో పనిచేస్తుంది, అతను వచ్చేసి ఏదో మెకానిక్ షాప్లో ఎక్కడో పని చేసుకుంటాడు. వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు వీళ్ళ మదర్ ఎవరైతే ఆ అబ్బాయిని కన్నారో బయలాజికల్ మదరు, ఆమె యాక్సెప్ట్ చేయలేదు. ఆమె ఏం చెప్పారంటే కనుక నేను ఎవరికైనా బాబుని ఇవ్వాలంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు చదువుకోండాలని చెప్పారు, ఓకేనా. అప్పుడు ఏమైందంటే కనుక ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ఈ అబ్బాయి చాలా బాగున్నాడు, చాలా షార్ప్గా ఉన్నాడు, ఓకేనా, మేము ఖచ్చితంగా ఆ అబ్బాయిని గ్రాడ్యుయేట్ చేపిస్తామని చెప్పేసి తీసుకెళ్లారు, చదివించారు. ఇతను వచ్చేసి రీడ్ కాలేజీలో చేరడమ్మా. రీడ్ కాలేజీలో చేరితే అది వెరీ ఎక్స్పెన్సివ్ కాలేజ్ అమెరికాలో. ఆ కాలేజీలో చేరిన తర్వాత ఒక 6 మంత్స్కి ఏమైపోయిందంటే వీళ్ళు సంపాదించిన డబ్బులు మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటంటే కనుక ఇంకా వాళ్ళు పెట్టే పరిస్థితి లేదు. ఇతను కూడా ఏమనిపించిందంటే కనుక ఇంకా నేను ముందు కంటిన్యూ చేస్తే కనుక మా తల్లిదండ్రులు ఏమీ చేయలేరు, వాళ్ళు కూలి చేసిన డబ్బులు కూడా అయిపోతున్నాయనిపించింది. సో దెన్ వాట్ ఇట్ ఈస్, ఈ డ్రాప్డ్. అక్కడ నుంచి ఇంజనీరింగ్ నుంచి డ్రాప్ అయిపోయాడు. డ్రాప్ అయిపోయేసి ఏం చేస్తా అంటే క్యాలిగ్రఫీ అని ఉందమ్మా. క్యాలిగ్రఫీ అంటే ఏం లేదురా, అక్షరాలను వచ్చేసి స్టైల్గా రాసుకుంటాడడం, అది చేశాడనమాట. ఈవెన్ కాలేజీ నుంచి డ్రాప్ అయిపోయినా 6 మంత్స్లో డ్రాప్ అయిపోయినా ఏదో కారణం చేత వచ్చేసి అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ కాలేజీ పోతా వచ్చాడు. అప్పుడు వచ్చేసి క్యాలిగ్రఫీ నేర్చుకున్నాడు. క్యాలిగ్రఫీ నేర్చుకున్న తర్వాత ఆ క్యాలిగ్రఫీకి ఏం ఫుడ్ పెట్టేది కదా, సో హీ హ్యాస్ నో వే. ఇప్పుడు ఏం చేశాడు, తల్లిదండ్రులు కూడా పోషించే పరిస్థితి లేదు, ఈడంతకు ఈడు సంపాదించుకునే పరిస్థితి లేదు. సో వాట్ ఇట్ ఈస్, ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళిపోయేసేసి ఫ్రెండ్స్కి ఏదైనా హెల్ప్ చేస్తూ భోజనాలు ఇవి చేసి పెడుతూ కింద పడుకుండేవాడు. బయట పోయినప్పుడు ఇంకొచ్చేసి వాళ్ళు కింద పడుకుంటాడు. ఎంతవరకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు షెల్టర్ మాత్రం ఇవ్వగలిగారు, ఫుడ్ పెట్టే పరిస్థితి లేదు. సో దెన్ వాట్ ఇట్ ఈస్, ఈ మొత్తం వచ్చేసి టౌన్ అంతా రౌండ్ చేసుకోవడము. ఎక్కడైనా కోక్ బాటిల్స్ ఉంటాయి కదమ్మా, తాగి పడేస్తారు కదా, కోక్ అప్పుడు కోక్ ఫేమస్, తాగి పడేస్తారు కదా, దాంట్లో వచ్చేసేసి ఆ బాటిల్స్ తీసుకునేది. దానికి వచ్చేసి మన డబ్బులు అయితే 4 రూపాయలు వస్తుంది అనమాట. అమెరికాలో తినాలంటే కనీసం ఒక 70-80 రూపాయలు కావాలి. 70-80 రూపాయలు ఇస్తే ఒక చిన్న బర్గర్ వస్తుంది, తినచ్చు అనమాట. సో దానికోసం ఏం చేస్తాడు, రోజంతా తిరిగేవాడు. రోజంతా తిరిగేసి కోక్ బాటిల్స్ ఎదుక్కునేవాడు, అయిపోయి అమ్ముకొని తినేసేవాడు అనమాట. మళ్ళీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కనుక అక్కడ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయమ్మా. ఇస్కాన్ టెంపుల్స్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ యూఎస్. చాలా మంచి ఫుడ్ పెడతారనమాట. వీక్లీ వన్స్ ఓన్లీ సండే ఫ్రీ భోజనం ఉంటుంది. ఆ సండే కోసం వచ్చేసి వెయిట్ చేసేవాడు 7 days కూడా. 7 days వెయిట్ చేసేసి ఆ ఒక్క మంచి భోజనం కోసం వచ్చేసి 7 కిలోమీటర్లు నడుచుకొని పోయేవాడు. 7 కిలోమీటర్లు నడుచుకొని పోయేసేసి ఆ భోజనం ఒకటి తిని వచ్చేవాడు అనమాట. సో ఈ విధంగా థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. మళ్ళీ ఏం చేశారంటే ఈ ఇస్కాన్ పైన వచ్చేసి అతనికి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందమ్మా. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళు వచ్చేసి ఇప్పుడు దేశంలో ఎందుకు వచ్చేసి ఫ్రీ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు, అమెరికాలో ఫుడ్ చాలా కాస్ట్లీ, ఎందుకు సర్వ్ చేస్తున్నారని చెప్పేసి. సో ఈ వాంటెడ్ టు నో అసలు ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తారంటే అటారీ అనే ఒక మ్యూజిక్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. వాళ్ళు వచ్చేసి చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ డబ్బులంతా 1 year కూడబెట్టిన తర్వాత హీ కేమ్ టు ఇండియా, కలకత్తాకు వచ్చాడు. కలకత్తాకు వచ్చేసి బౌద్ధ మతం స్వీకరించి 7 months ఈ వాజ్ ఇన్ ఇండియా ఇన్ కలకత్తా. దెన్ ఈ వెంట్ బ్యాక్. అక్కడ పోయిన తర్వాత వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి స్టీవ్ ఓజ్నాయక్ అనే ఇతను స్టీవ్ జాబ్స్, ఇద్దరు కలిసి ఇతనికి వచ్చేసి అప్పుడు అతను ఇక్కడికి రాకముందు వచ్చేసి ఒక ఓల్డ్ వ్యాన్ ఉండేదమ్మా. ఆ వ్యాన్ అతను అమ్మేసి ఇతను ఓజ్నాయక్ దగ్గర ఒక క్యాల్కులేటర్ ఉంటే అది అమ్మేసేసి వీళ్ళిద్దరూ కలిసి కంప్యూటర్ కంపెనీ పెట్టారనమాట. యాక్చువల్లీ ఇది ఉంటే బాగుండేది ప్రొజెక్టర్ ఉంటే, బట్ ఎనీవే ఫైన్, ఓకే. సో అదేం చేశారంటే ఫస్ట్ కంప్యూటర్ ఎలా తయారు చేశారంటే కదా దాని మానిటర్ ఉండదమ్మా. జస్ట్ ఫస్ట్ కంప్యూటర్ తయారు చేశారు. తయారు చేసిన తర్వాత అది సేల్స్ బాగానే అవుతున్నాయి. అప్పుడు కంప్యూటర్స్ ఎవరు కొంటారంటే ఓన్లీ కంపెనీస్ కొనేవి అనమాట, ఆర్గనైజేషన్స్ కొనేవి. ఎవరు పర్సనల్ కంప్యూటర్ ఉండేది కాదు, ల్యాప్టాప్స్ ఉండేది కాదు. సో అందుకోసం ఫస్ట్ తయారు చేశారు, బాగానే సేల్స్ అయ్యాయి. సెకండ్ కంప్యూటర్ తయారు చేశారు. ఇప్పుడు కీబోర్డ్తో పాటు మానిటర్ కూడా పెట్టారనమాట. సో ఎవ్రీ వన్ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్. యాపిల్ కంప్యూటర్స్ బాగా అమ్ముడుపోతున్నాయి. దెన్ దే వాంటెడ్ టు హ్యావ్ 1 CEO. ఇప్పుడు CEO కావాల్సి వస్తే ఏమైందంటే కనుక
అప్పటికే కోక్ కంపెనీకి జాన్ కెల్లీస్ అని చెప్పేసి ఒక అతను ఫేమస్ CEO ఉన్నాడు. వీళ్ళు అప్పటికే డబ్బులు బాగా సంపాదిస్తున్నారు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ బాగా సంపాదిస్తున్నారు. ఓకే, ఎప్పుడు కూడా యూఎస్లో డబ్బులు చూడరమ్మా, అది స్టోరీ లాస్ట్లో చెప్తాను. ఓకేనా, సో దే వుడ్ కన్సిడర్ ఆన్ ఓన్లీ వర్క్. ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తాడంటే కనుక మెయిన్గా వీళ్ళిద్దరు కలిసి ఒక CEOని తెచ్చుకున్నారు, జాన్ కెల్లీస్ అని చెప్పేసి. ఆ జాన్ కెల్లీస్ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీలో CEOగా ఉండే కోక్ కంపెనీలో హీ డస్ నాట్ వాంట్ టు కమ్ బ్యాక్. మళ్ళీ స్టీవ్ వచ్చేసి ఒక మాట చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే కనుక నువ్వు ఎన్నాళ్ళు పంచదార నీళ్ళు అమ్ముకుంటావు, ఎన్నాళ్ళు చక్కెర నీళ్ళు అమ్ముకుంటావు, ఎప్పుడైనా వచ్చేసి టెక్నాలజీతో యాడ్ అవుతావు అని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తాడు, సో ఆ మాటకి ఇంట్రెస్ట్ బట్టి ఇతనిలో ఏదో టాలెంట్ ఉందని చెప్పేసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత IBM కూడా ఎప్పుడైతే యాపిల్ కంప్యూటర్స్ మానిటర్తో తయారు చేసిందో, IBM ఈజ్ ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్. ఓకే, దే హ్యావ్ 1 lakh ఎంప్లాయీస్. దే కెనాట్ కీప్ క్వైట్ రైట్, ఎందుకంటే వాళ్ళకి వచ్చేసి సేల్స్ టీమ్ ఉంది, డెవలప్మెంట్ టీమ్ ఉంది, అంతా ఉందన్నమాట. సో దే కమ్ అప్ విత్ ద బెటర్ మోడల్స్. ఓకే, బెటర్ సొల్యూషన్స్తో వచ్చారు. వచ్చినప్పుడు ఏమైందంటే కనుక ఇప్పుడు స్టీవ్ జాబ్స్ వచ్చేసి ఇంకా ఒకటి వచ్చేసి కంపెనీ లాస్లోకి వెళ్ళిపోతుంది, రెండోది వచ్చేసి IBM నుంచి పోటీ ఎక్కువ ఉంది. IBM నుంచి పోటీ ఎక్కువ ఉండి కంపెనీ లాస్లోకి పోయినప్పుడు వచ్చేసి యూఎస్లో కానీ ఎక్కడైనా ఈవెన్ ఇండియాలో కూడా, ఈవెన్ మన కాలేజీకి కూడా వీ హ్యావ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఒక 7 members ఉంటారు. ఈ 7 members ఏం చేస్తారంటే కనుక ఈ ప్రభావం వల్ల ఈ లాస్ వల్ల ఏం చేస్తారంటే కనుక సో దే వాంటెడ్ టు రిమూవ్ స్టీవ్ జాబ్స్ ఓన్లీ. స్టీవ్ జాబ్స్ స్టార్ట్ చేసిన కంపెనీలో స్టీవ్ జాబ్స్ తీసేశారు. అక్కడ ఆధిపత్య పవర్ ఎక్కువైపోయింది. CEO ప్లస్ మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి స్టీవ్ జాబ్స్ పోగొట్టుకున్నారు. అతని టైం చూడు ఎలా ఉందో. ఫస్ట్ పుట్టినప్పుడు వచ్చేసి ఎవరో అడాప్ట్ చేసుకున్నారు. సెకండ్ థింగ్ వచ్చేసి తను పెట్టిన కంపెనీ నుంచి తను బయట దోహేశారు. ఓకే, ఇంక ఇప్పుడేం అర్థం కాలేదనమాట. అప్పుడు ఏం చేస్తారంటే స్టీవ్ జాబ్స్ వచ్చేసి అసలు కాలిఫోర్నియా నుంచి వెళ్ళిపోదామా, ఎందుకంటే కనుక అంతా తెలిసిన ఫేసెస్, స్టీవ్ జాబ్స్ అంటే వెరీ ఫేమస్, అలాంటి వాళ్ళు బయట దోస్తారంటే కనుక ఇది చాలా అవమానం. ఓకే, సో దాని నుంచి బయటపోదాం అనుకునే టైంలో ఏం చేస్తారంటే కనుక అన్ని షేర్స్ అమ్మేసి, యాపిల్లో ఏదైతే షేర్స్ ఉన్నాయో మొత్తం షేర్స్ అమ్మేసి ఒక్క షేర్ మాత్రం పెట్టుకున్నాడు. ఆ షేర్ కూడా ఎందుకు పెట్టుకున్నాడంటే కనుక మనల్ని వచ్చేసి మీటింగ్స్ పిలుస్తారు, మీటింగ్ లేదంటే కనుక అసలు యాపిల్ ఎంతో కష్టపడి స్టార్ట్ చేశాడు. ఓకే, ఇట్స్ లైక్ స్టార్టింగ్ కంపెనీ ఇస్ నాట్ స్మాల్ థింగ్ అమ్మా. స్టార్టింగ్ కంపెనీ ఒక బిడ్డకు భర్త ఇచ్చినట్టే. ఆ బిడ్డ ఏమన్నా అయితే కనుక ఇట్ ఈస్ గోట్ బి వెరీ టఫ్ యాక్చువల్లీ. సో మన రామనారాయణ సార్ చెప్పినట్టు ఆర్ఎన్ఆర్ సార్ వచ్చాడు కరోనా టైంలో పెట్టాడంటే కనుక అసలు దీనికి ఏదన్నా అయితే కనుక ఐ వుడ్ నాట్ స్లీప్, ఐ వుడ్ నాట్ గెట్ ఎనీ స్లీప్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. ఓకే, మీరందరూ మా పిల్లల్లాగానే రా, అంతకన్నా ఎక్కువ చూసుకుంటున్నాం. యాక్చువల్లీ సార్ చెప్పిన సుకుమార్ సార్ చెప్పినట్టు వచ్చేసి నేను మా పాపను చూస్తానో లేదో కానీ మన పిల్లల్ని అయితే అందరినీ చూస్తున్నాను అనమాట. ఓకే, సో ఇట్స్ నాట్ ఈజీ మా, ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఈజీ. ఓకేనా, సో కంపెనీ నుంచి బయట పంపించేశారు, ఇంకెక్కడ తలెత్తుకునే పరిస్థితి లేదు. సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏం చేస్తారంటే కనుక ఇంకా అసలు ఆ ఊరు వదిలి వెళ్ళిపోదాము, వేరే వేరే ఐడియాస్ ఏమేమి వచ్చాయి. ఆ తర్వాత ఏం చేశాడంటే ఇది ఇలా కాదని చెప్పేసి నెక్స్ట్ అనే కంపెనీ ఒక దాన్ని స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి టెక్నాలజీ కంపెనీ అనమాట. నెక్స్ట్ ఒకటి స్టార్ట్ చేస్తాడు, పిక్చర్మా. ఎప్పుడన్నా మీరు హాలీవుడ్ మూవీస్ చూస్తే కనుక కార్స్ కానీ, టాయ్ స్టోరీ కానీ, వల్లీ కానీ, ఇవన్నీ చాలా మంచి ఫేమస్ మూవీస్ అనమాట. పిల్లలు చాలామంది చూస్తుంటారు. ఆ పిక్చర్ అనే స్టూడియో స్టార్ట్ చేశాడు. ఒక సైడ్ వచ్చేసి హాలీవుడ్ మూవీస్ అన్నీ జరుగుతున్నాయి, రెండో సైడ్ వచ్చేసి నెక్స్ట్ కంపెనీ డిజిటల్లీ దే ఆర్ డూయింగ్ ప్రెటీ గుడ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాపిల్ స్టార్ట్ చేసిన స్టీవ్, యాపిల్నే బయట దోస్తారు. సో యాపిల్ షేర్స్ ఆర్ గోయింగ్ డౌన్. ఇప్పుడు ఇంకా వీళ్ళకుండే ఆప్షన్ ఒకటి, ఎందుకంటే నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి అంత వాల్యూ లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ స్టీవ్ జాబ్స్ తీసుకోవాలనుకుంటే కనుక దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ దెమ్ ఎక్సెప్ట్ బయింగ్ నెక్స్ట్ అనే కంపెనీని బై చేయడం తప్ప. అప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ అనే కంపెనీని బై చేస్తారు. నెక్స్ట్ అనే కంపెనీస్ బై చేసి మళ్ళీ స్టీవ్ జాబ్స్ వచ్చేసి CEO అయ్యాడు అనమాట. ఆ కంపెనీకి CEO అయ్యాడు. ఆ కంపెనీకి CEO అయినప్పటి నుంచి ఈ రోజు వరకు యాపిల్ ఇస్ నెంబర్ 1. అమెరికాలో వచ్చేసి యాపిల్ ఫోన్ రిలీజ్ అవుతుందంటే కనుక దెర్ విల్ బి లాంగ్ క్యూస్. ఓకేనా, నీకు వచ్చేసి ఎలా అంటే కనుక ఆల్మోస్ట్ వచ్చేసి మిడ్ నైట్ నుంచి వెయిట్ చేస్తారు అనమాట. ఇప్పుడు వచ్చేసి 14s రీసెంట్లీ కొనింది, మేబీ 15 or 16 రన్ అవుతుండొచ్చు అనమాట. ఎప్పుడైనా కానీ యాపిల్ ప్రోడక్ట్ అంత డిమాండ్ ఉందమ్మా. ఎందుకంటే స్టీవ్ జాబ్స్ ఎంత స్ట్రిక్ట్ అంటే ఏదైతే యాపిల్ ఫోన్ పెట్టడానికి బాక్స్ తయారు చేసే కంపెనీకి 50 times రిజెక్ట్ చేశాడు. బాక్స్ బాగలేదు, బాక్స్ డిజైన్ బాగలేదని 50 times జస్ట్ బాక్స్ కోసమే. ఓకే, సో దే డోంట్ వాంట్ టు నో కాంప్రమైజ్ ఆన్ ఎనీ క్వాలిటీ.
సో దట్స్ ద రీజన్ ఈరోజు యాపిల్ కంపెనీస్ అంత ఫేమస్ అయింది అనమాట. ఓకే, ఇది ఎలా జరుగుతుంది, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. దెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 42 హీ గాట్ ఏ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ కూడా సివియర్ క్యాన్సర్ అనమాట. ఓకే, ఆ క్యాన్సర్ నుంచి ఇంకా కోలుకునే పరిస్థితి లేదు. ఓకే, అలాంటి పరిస్థితిలో కూడా అతని కొటేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయమ్మా. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద కొటేషన్ విచ్ ఐ లైక్ వెరీ మచ్ ఈస్ వర్క్ యాజ్ ఇఫ్ యూ డై టుమారో. నీకు రేపు లేదురా, రేపు లేకపోతే ఈరోజు నువ్వేం చేస్తావు? ఒకవేళ నేను 10 ఏళ్ళు ఉన్నాను అనుకోండి, 10 ఏళ్ళు వచ్చేసి నా గోల్స్ ప్లాన్ చేసుకుంటాను. నేను నెక్స్ట్ ఇయర్ చేయాలని చెప్పేసి, లేదు నా ఫ్యామిలీతో ఇది గడపాలి, లేదు నా పిల్లలకి ఇది ఇవ్వాలి. బట్ నువ్వు రేపే చనిపోతావు అనుకున్నావు అనుకో, 10 ఏళ్లలో జరిగే వరకు కూడా ఇప్పుడే చేసే అవకాశం ఉంటుందమ్మా. సో దిస్ ఇస్ కాల్డ్, వాళ్ళతో పోల్చుకుంటే మనకుండే కష్టాలా. ఓకేనా? సో దానికోసం వచ్చేసి మనం ఏదో చదవాలంటే కనుక చాలా ఇబ్బంది పడుతుంది. దట్ ఈస్ సెకండ్ థింగ్. నెక్స్ట్ మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టోరీ అమ్మా. ఎవరిద్దను? ఎలాన్ మస్క్ ఎంత ఇంట్రెస్టింగ్ అంటే, ఎలాన్ మస్క్ వచ్చేసమ్మా 289 million ఫాలోవర్స్ ఆర్ దేర్ ఆన్ x.com ట్విట్టర్లో వచ్చేసి హైయెస్ట్ ఫాలోవర్స్ ఉండేది ఎలాన్ మస్క్ మాత్రమే. ఒక మెసేజ్ పెడితే 289 million పీపుల్ చూస్తారా. ఓకేనా? అతను ఒక్కసారి వచ్చేసి, సార్ మీరు వరల్డ్లోనే రిచెస్ట్ అంటే కనుక హౌస్ స్ట్రేంజ్ అన్నాడు. ఎంత విడ్డూరంగా ఉందన్నాడు అనమాట. సో వాళ్ళు ఎప్పుడు మనీ చూసుకోలేదమ్మా. ఓకే, 100% వర్క్ ఓరియంటెడ్ అనమాట. ఇతని స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇతను ఏంటంటే కనుక ఒక కెనడియన్ మోడలు, మళ్ళీ వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఓకే, వాళ్ళిద్దరు కాంబినేషన్లో పుట్టాడు. కాకపోతే వాళ్ళు వచ్చేసి పుడతానే వీళ్ళు వచ్చేసి డైవర్స్ తీసుకున్నారు. ఎవరి పాటుకు వాళ్ళు అయిపోయారనమాట. ఈడేం చేస్తాడంటే అట్ ద ఏజ్ ఆఫ్ 9 హీ కంప్లీటెడ్ కంప్యూటర్ లాంగ్వేజ్ బుక్స్ అమ్మ. వాడి 9 years అప్పుడే మొత్తం కంప్యూటర్ లాంగ్వేజ్ బుక్స్ అని చదివేశాడనమాట. అట్ ద ఏజ్ ఆఫ్ 12 బ్లాస్టర్ అనే గేమ్ తయారు చేసేసి ఒక కంపెనీకి $500 అమ్మాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 12 వచ్చేసి మనం ఏమాడుతుంటాం రా. ఓకే ఓకే డిఫరెంట్ అనమాట. జిల్లా కూడా ఆడుకుంటాం రా, కట్టెపెట్టి కొట్టడం. ఓకే, చేశాడా? యా, దట్స్ ఫైన్ అమ్మా. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఇప్పుడు వచ్చేసి ఇది చేశాడా. మళ్ళీ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ఒక రూల్ ఉందమ్మా. ఏంటంటే కనుక 18 years తర్వాత ఎవరన్నా తెల్లజాతి వాళ్ళు ఉంటే కనుక మిలిటరీలోకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాడంటే కనుక అట్ ద ఏజ్ ఆఫ్ 17 హీ మూవ్ టు కెనడా. ఎందుకంటే కనుక మిలిటరీ లేకపోయి ఇతను వచ్చేసి కంప్లీట్ టెక్నికల్ పర్సన్. ఆ మిలిటరీ లేకపోయి నేనేం చేయలేను, నా 2 years కూడా వేస్ట్ అయిపోతుందని చేశాడనమాట. సో మళ్ళీ వచ్చేసి కెనడాకి వచ్చాడు. కెనడాలో వచ్చేసి కొన్ని రోజులు ఎకనామిక్స్ చదువుకున్నాడు. ఆ తర్వాత వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా చేరాడు. అక్కడ వచ్చేసి ఫిజిక్స్లో ఇంజనీరింగ్ అయిపోయాడు అనమాట. ఇతను మల్టిపుల్ డిగ్రీస్ ఉన్నాయి. ఈవెన్ ఈ స్టార్టెడ్ హిస్ PhD అట్ స్టాన్ఫోర్డ్లో PhD కూడా స్టార్ట్ చేశాడనమాట. స్టార్ట్ చేసిన తర్వాత వాడు PhD అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. దెన్ వాట్ ఇట్ ఈస్, ఈ స్టార్టెడ్ అనదర్ కంపెనీ. ఆ కంపెనీ వచ్చేసి జిప్టోమా. ఓకే, జిప్టో అంటే ఇప్పుడు మనం ఏదైతే గూగుల్లో సెర్చ్ చేస్తున్నామో, గూగుల్లో ఇప్పుడు ఏదైతే మనం వెతుకుతున్నామో బిజినెస్ కానీ లొకేషన్స్ కానీ, సో హీ డెవలప్డ్ అట్ 1998 ఓన్లీ. ఆ జిప్టో అనే కంపెనీ ఎప్పుడో అసలు వీళ్ళు వచ్చేసి 2005లో గూగుల్ స్టార్ట్ అయితే 2005 కన్నా 7 years బ్యాకే అంత హెడ్గా ఆలోచించగలుగుతాడు టెక్నాలజీలో. అంత బాగా ఆలోచించి చేశాడనమాట. సో అది జిప్టో వచ్చేసి కంపాక్ అనే బిజినెస్కి అమ్మేసిన తర్వాత అతనికి వచ్చేసి $22 million వచ్చాయి. ఆ తర్వాత ఏం చేస్తాడంటే నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఏం స్టార్ట్ చేస్తాడంటే ఎక్స్.కామ్ ఏం లేదు, అది వచ్చేసి మొత్తం ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే మనము ఇంటర్నెట్లో బ్యాంకింగ్ చూస్తున్నామో, HDFC పోయినాము, లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. మీకు ఫైనాన్సింగ్ కానీ, లోన్స్ కానీ, గోల్డ్ లోన్ కానీ, లేదంటే సేవింగ్స్ కానీ, కరెంట్ బ్యాంక్ అకౌంట్ కానీ, లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ స్టార్టెడ్ దట్ కంపెనీ అట్ దట్ టైప్ ఇట్ సెల్ఫ్. 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశాడమ్మా. 2000 సంవత్సరంలో స్టార్ట్ చేసి దాన్ని ఏం చేశాడంటే కనుక ఈబే అనే కంపెనీకి అమ్మేశాడు. ఈబే అనే కంపెనీకి అమ్మేసేటప్పుడు వచ్చేసి అతనికి $180 million వచ్చాయి. $180 million డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. సో హీ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్. ఎప్పుడు కూడా వచ్చేసి వర్క్తో సాటిస్ఫై అవ్వలేదు. దెన్ వాట్ ఇట్ ఈస్, హీ స్టార్టెడ్ 3 companies. ఐ కెన్ సే ఈజ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్. మనుషులకు ఏది అవసరమో అదే చేస్తాడు. డబ్బులు ఎప్పుడు చూసుకోలేదన్నమాట. నీకు ఇప్పుడు మన కాలిఫోర్నియాలో వస్తే కనుక ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రావెల్ చేయాలంటే 2 hours పడుతుందమ్మా. దానికి ఏం చేస్తాడంటే ఐఫర్ లూప్ అని పెట్టాడనమాట. అదేం లేదు, 2 bull మనుషులు వెళ్ళిపోతారు.
ట్యూబ్స్లో 2 గంటలు పోయేది 5 మినిట్స్లో వెళ్ళిపోతున్నారు. మొత్తం మనం ఎట్లయితే కనుక పైన బ్రిడ్జ్లు కడుతున్నామో హీఈస్ కన్స్ట్రక్టింగ్ హైఫర్ లూప్స్ బిలో ద గ్రౌండ్. 6 ఫ్లోర్స్ కానీ 7 ఫ్లోర్స్ కానీ 8 ఫ్లోర్స్ కానీ కట్టేసి ట్యూబ్లో మనిషి ఎక్కితే కనుక ట్యూబ్లో వెళ్ళిపోతారు అనమాట. ఆ ట్యూబ్ వేగం ఎలా ఉంటుందంటే కనుక మచ్ బెటర్ దెన్ ఫ్లైట్ స్పీడ్. అట్లీస్ట్ 2 times or 3 times ఫ్లైట్ స్పీడ్ ఉందన్నమాట. అందుకోసమనే 2 hours జర్నీ కూడా నీకు వచ్చేసి హార్డ్లీ మనకు వచ్చేసి 5-6 minutesలో వెళ్ళిపోతున్నాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏం చేస్తా అంటే స్పేస్ ఎక్స్. ఈ స్పేస్ ఎక్స్ ఉద్దేశం ఏంటంటే కనుక మనకు 2000 సంవత్సరాలు ఎలా ఉందంటే కనుక ఈ మామూలుగా వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ ఉంది. ఈ గ్లోబల్ వార్మింగ్ ఏంటంటే కనుక ఈ వాతావరణ కాలుష్యం వల్ల 2020కి ప్రపంచం అంతమైపోద్ది, 2030కి ప్రపంచం అంతమైపోద్ది, 2050కి ప్రపంచం అంతమైపోద్ది. ఈ స్టోరీలు అనేవి నడుస్తున్నాయి. సో దెన్ హీ వాంటెడ్ టు ఫైండ్ సమ్ అదర్ ప్లేస్ వేర్ ద పీపుల్ కెన్ లీవ్. అదే వచ్చేసి మార్స్ ఎక్స్పెరిమెంట్ అమ్మా. మార్స్లో చెట్లు నాటడము, మార్స్లో జనాలను పెట్టడము, ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడానికి రష్యా దగ్గరకు వచ్చేసి 3 times రాకెట్ కొనడానికి వెళ్ళాడు. ఏదన్నా మీరు అన్యూజ్డ్ రాకెట్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పేస్తే కనుక ఇతని దగ్గర $180 million. $180 million ఇస్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ మా, ఇట్స్ హ్యూజ్. అతను ఏదో స్వలాభానికి యూజ్ చేసుకోకుండా ఎలాగైనా హ్యూమన్కు బెటర్ చేయాలి ఆ ఉద్దేశంతో చేస్తాడు. ఇప్పుడు కరెంట్ వచ్చేసి న్యూరోలింక్ అనే కంపెనీ స్టార్ట్ చేశాడు. ఈ న్యూరోలింక్ కంపెనీ ఏంటంటే కనుక మిగతా 99% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ వర్కింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రోబోట్స్ తయారు చేస్తున్నాయి. ఈ రోబోట్సే ప్రమాదకరమైతే మనిషి ఎలా బతకాలి, దానికోసం న్యూరోలింక్ కంపెనీ పెట్టాడు. ఆ న్యూరోలింక్ కంపెనీ ఏం చేస్తున్నా అంటే కనుక మనిషిలో వచ్చేసి మనిషి మైండ్లో ఒక చిప్ పెడతారు. ఆ చిప్ ఏంటంటే కనుక నీకు వచ్చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఏదైతే గ్యాదర్ చేసిందో ఆ ఇన్ఫర్మేషన్తో యూజ్ చేసుకొని ఒకవేళ కనుక మనకు రోబోట్ అటాక్ చేస్తే దాన్ని ఎలా మనం కౌంటర్ చేయాలి దానికోసం వర్క్ చేస్తున్నాను అనమాట. సో ఏది చేసినా కానీ ఐ కెన్ సే నువ్వు వరల్డ్ రిచెస్టే కదమ్మా, ఇన్నోవేటర్, క్రియేటర్, ఎంటర్ప్రినర్. నువ్వు ఏది చెప్పినా కానీ ఏ బిరుదు ఇచ్చినా కానీ తక్కువే అతనికి. ఓకేనా. హీ నెవర్ థాట్ అబౌట్ హిస్ లైఫ్, హీ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ హ్యూమన్ వెల్-బీయింగ్. మనం ఇంతమంది ఎంటర్ప్రినర్స్ ఉన్నారు, ఇంతమంది సంపాదిస్తున్నారు, ఇది చేస్తున్నారు. జస్ట్ నో దే వాంట్ టు జస్ట్ మేక్ మనీ. ఇప్పుడు వచ్చేసి నేను 2008కి ఇప్పుడు కంపారిజన్ చేసి చెప్తాను. ఓకేనా. ఎప్పుడైతే స్పేస్ ఎక్స్ ఎందుకు స్టార్ట్ చేశానంటే మనకి ఈ గ్రహం కాదు మార్స్లో బాగుంది. మార్స్లో మన జనాలు ఒకవేళ కనుక ఇన్ కేసు కనుక మన ఎర్త్ పైన వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ వచ్చేసి ఎర్త్ కనుక డెమాలిష్ అయిపోతే మనకు గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, మార్స్కు తీసుకెళ్దాం అనుకున్నాడు. ఈ మార్స్కు తీసుకెళ్ళాలి అనుకునే ప్రయోగంలోనే ఈ స్పేస్ ఎక్స్ స్టార్ట్ చేశాడు. ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ 2002లో స్టార్ట్ చేశాడు. 2002లో 3 కంపెనీలు స్టార్ట్ చేశారు. తన దగ్గర ఉండే 180 millionsకి స్పేస్ ఎక్స్ ఒకటి, సోలార్ సిటీ ఒకటి, టెస్లా ఒకటి, ఈ 3 కంపెనీలు స్టార్ట్ చేశాడు. ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ వచ్చేసేసి 4 ఏళ్ళు కష్టపడి 2006లో ఒక రాకెట్ పంపిస్తే రాకెట్ 33 సెకండ్ల కింద పడిపోయింది. ఒక్కసారి రాకెట్ పడిపోయిందంటే కనుక కొన్ని లక్షల డాలర్స్ నష్టం వస్తుంది అనమాట. సో ఈ విధంగా సెకండ్ టైం చేశాడు, థర్డ్ టైం చేశాడు. థర్డ్ టైం వాజ్ ఇన్ 2008లో రాకెట్ పైకేస్తే రాకెట్ పడిపోయింది. ఓకేనా. టెస్లా కార్స్ వచ్చేసి రోడ్ స్టార్ అని చేశాడు టెస్లా నుంచి. అవి వచ్చేసి ఎలక్ట్రిక్ కార్సు, ఎక్కడా కాలుష్యం లేకుండా ఉండేదానికి. ఆ టెస్లా కార్ ఏం చేస్తుందంటే టాప్ గేర్ అని వచ్చేసి యూఎస్లో ఫేమస్ వీళ్ళు ఉన్నారనమాట. యాక్చువల్లీ రివ్యూస్ కంపెనీ ఉంది. వాడు ఏం చేస్తాడు టెస్లా కార్ తీసుకొని పోసేసి వీళ్ళు వచ్చేసి 380 kilometers వస్తుందంటే కనుక అదేం చేసింది 80 kilometers దగ్గరే ఇది అయిపోయి స్టాప్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది అనమాట. సో టాప్ గేర్ ఏం చేస్తాడు వాడు మెసేజ్ ఇచ్చేస్తాడు టెస్లా ఫేసెట్ సో అని చెప్పేసి. సో మొత్తం డెవలప్ చేసిన కార్స్ అన్నీ గోడౌన్లో నిలబడిపోయినాయి. ఒక సైడ్ వచ్చేసి టెస్లాలో నష్టం, రెండో సైడ్ వచ్చేసి స్పేస్ ఎక్స్ నష్టం, ఇంకో సైడ్ వచ్చేసి సోలార్ సిటీ. ఇంతవరకు వచ్చేసి మనం పవర్ వచ్చేసి వాటర్ ద్వారా జనరేట్ చేస్తున్నాం, వాటర్ ద్వారా లేదంటే విండ్ పవర్ చేస్తున్నాం కదా. ఇది లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సోలార్ సిటీ ఓన్లీ సన్ నుంచి చేసేదానికి ఇప్పుడు మనం కూడా స్టార్ట్ చేస్తాము. సోలార్ సిటీ ఈజ్ ద మోస్ట్ ఆక్యుపైడ్ ఇన్ అమెరికా అనమాట. ఏ స్టేట్ పైనా కానీ సోలార్ సిటీ ఉంది. ఇప్పుడు ఇవి 2 ఎప్పుడు ఫెయిల్ అయినాయో ఈ 2 ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తారంటే కనుక సోలార్ సిటీ పైన ఎవరైతే ఇన్వెస్టర్స్ పెట్టారో వాళ్ళంతా మనీ బ్యాక్ తీసుకున్నారు. సో ఒక సైడ్ వచ్చే స్పేస్ ఎక్స్ ఫెయిల్యూరు, సోలార్ సిటీ ఫెయిల్యూరు అండ్ టెస్లా ఫెయిల్యూర్. ఈ 3 చూసిన తర్వాత ఫైనల్గా ఇంకోటి కూడా దురదృష్టం ఏంటంటే కనుక గోరచుట్టు మీద రాకెట్ పోటీ అన్నట్టు వాళ్ళ వైఫ్ కూడా విడాకులు ఇచ్చేసింది. సో 2008 ఎలా ఉందంటే కనుక వాళ్ళు వచ్చేసి పాపం ఇంటర్వ్యూ చేస్తుంటే నిజంగానే ఐ ఫెల్ట్ నాకు చాలా బాగా నాకు ఏడుపు వచ్చిందనమాట. అతను ఏంటంటే కనుక ఏడుస్తున్నాడు, ఒక్క నిమిషం మైక్ ఆపేసేయండి అని చెప్పేసి ఏడుస్తున్నాడు అనమాట. అంత టఫ్ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అని చెప్పేసి. ఎందుకంటే అతను ఏ పొరపాటు లేదు కదా, డబ్బులు సంపాదించాడు,
మనుషుల కోసమే పెడుతున్నాడు, మనుషుల వెల్బీయింగే పెడుతున్నాడు. స్పేస్ ఎక్స్ రాకెట్స్ తయారు చేశాడు, పెట్టాడు, అక్కడ ఫెయిల్ అయ్యాడు. టెస్లా హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ బ్యాటరీ ఫెయిల్ అవుతుందని చెప్పేసి సోలార్ సిటీ నుంచి డబ్బులు తీసుకుంటారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అర్థమైందా? సో ఇన్ని చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇది ఇంట్లోది కూడా ఒకటి జరగడం అనమాట. సో ఈ విధంగా జరిగిన తర్వాత సో ఈ డజ్ నాట్ నో వాట్ టు డూ. దాన్ని ఏం చేస్తాడంటే కనుక ఇంకా అట్లా ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ జరిగినప్పుడు వచ్చేసి ఒక అతను అడిగాడు అనమాట, సార్ ఇన్నిసార్లు ఫెయిల్ అయినారు కదా, వై డోంట్ యూ ప్యాకప్ అండ్ గో, మొత్తం ప్యాక్ చేసి ఎందుకు వెళ్ళిపోవని చెప్పాడు అనమాట. అతను చెప్పాడు ఒకటి, సో ఐ వుడ్ నెవర్ గివ్ అప్, ఎయిదర్ ఐ వుడ్ డై ఆర్ ఐ షుడ్ బి ఇన్క్యాపబుల్. నాకు కాళ్ళు చేతులు అడగనన్నా పోవాలి, లేదంటే నేను చావాలి, పోను అని చెప్పేసి చేశాడనమాట. సో ఫైనల్లీ ఏమైంది, అందరినీ ఇన్వెస్టర్ రిక్వెస్ట్ చేసుకున్నాడు. అతని దగ్గర ఉండే మనీ కూడా ఇంకా ఏదైనా వేరే మనీ ఉంది, అంతా ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేసి 4th టైము రాకెట్ని స్పేస్లోకి వదిలితే వెళ్ళిపోయి సక్సెస్ అయింది. సక్సెస్ అయితే ఓకే, అప్పుడు వచ్చేసి నాసా 1.8 బిలియన్ ప్రాజెక్ట్ ఇచ్చారు ఒకటేసారి. 1.8 బిలియన్ ప్రాజెక్ట్. మీకు ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ వుడ్ నో అబౌట్ స్పేస్ స్టేషన్. మనము అంగారక గ్రహం మార్స్ గ్రహం లేకపోయేసి బతుకుతామో లేదో అనే కన్నా ముందరే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి 400 కిలోమీటర్లో స్పేస్ స్టేషన్ పెట్టారమ్మా. ఇక్కడ నుంచి మీరు ఎక్కడన్నా గోవాకు ఇంకోతోటి పోనవసరం లేదు, ఇక్కడ నుంచి స్పేస్ స్టేషన్ పోవచ్చు అనమాట. ఓకే, స్పేస్ స్టేషన్ పెట్టేశారు. ఆ స్పేస్ స్టేషన్లోకి మనుషులు తీసుకెళ్ళడానికి ఈ స్పేస్ ఎక్స్ అనే కంపెనీకి 1.8 బిలియన్ కాంట్రాక్ట్ ఇచ్చారనమాట. ఇప్పటి నుంచి మనుషులు తీసుకెళ్ళాలంటే ఇంకా ఈవెన్ టూర్స్ కూడా వచ్చేసి దే మే ప్లాన్. ఇంకోటి కూడా ఏం చేస్తున్నారంటే ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళు ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకైనా 25 మినిట్స్లో వెళ్ళిపోవాలని చెప్పేసి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అమెరికా పోవాలంటే 24 అవర్స్ పడుతుంది. అదే 24 అవర్స్ను దే ఆర్ మేకింగ్ ఇట్ 25 మినిట్స్. ఎక్కడి నుంచి ఏ కంట్రీ నుంచి భూమండలంలో ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకైనా 25 మినిట్స్లో వెళ్ళాలి. ఇంకా దగ్గర కంట్రీస్ అయితే 10 మినిట్స్లో వెళ్ళాలి. సో అంత స్పీడ్స్తో రాకెట్స్ డెవలప్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఎప్పుడైతే సక్సెస్ అయిందో దెన్ హీ నెవర్ లుక్డ్ బ్యాక్. అది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఎప్పుడైతే నాసా నుంచి డబ్బులు వచ్చాయో, ఏదైతే కార్లన్నీ స్పేస్ ఎక్స్ ఏదైతే కార్లు టెస్లా కార్లన్నీ షెడ్లో ఉన్నాయో, ఇప్పుడు ఏం చేశాడంటే కనుక మొత్తం అటుకు వచ్చేసి బ్యాటరీస్ రీప్లేస్ చేసేసి మళ్ళీ రోడ్ పైకి వదిలాడు మోడల్ ఎస్ అని చెప్పేసి. మోడల్ ఎస్ భయంకరంగా అమ్ముడిపోయింది. యాక్చువల్లీ 35,000 ఉండే కార్ని వచ్చేసి 50,000 ఆలోచిస్తే అమ్ముడిపోయింది అనమాట. దెన్ మోడల్ 3 వచ్చిందనమాట. సో ఈజ్ ద వరల్డ్ రిచెస్ట్ టుడే. ఓకే, $236 బిలియన్. నో వన్ ఈజ్ నాట్ ఈవెన్ నియర్ బై. ఓకేనా? సో అంత వ్యక్తి అంత డబ్బులు సంపాదించిన వ్యక్తి కూడా, సో ఇఫ్ యూ టాక్ టు హిమ్, ఓకే, మీకు ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా చూస్తారంటే కనుక వెరీ వెరీ రెస్పెక్టబుల్. ఓకే, సో ఇప్పుడు ఈ 2 స్టోరీస్ మీకు ఎందుకు చెప్పానంటే కనుక దెర్ ఆర్ పీపుల్ ఆఫ్ 2 kinds. వన్ ఈజ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్. వాళ్ళంతా వాళ్ళు చేసుకొని పోతారు, వాళ్ళకి ఎవరు వెనక నుంచి పుష్ చేయబడలేదు. ఓకేనా? సో దే వుడ్ నాట్ లుక్ ఫర్ ఎనీథింగ్. ఓకే, దే వుడ్ నాట్ లుక్ అట్ కాన్సిక్వెన్సెస్. అరే నేను ఇది చేస్తే ఏం జరుగుతుందో, ఈరోజు 1 hour ఎక్స్ట్రా చదివాను, రేపు పొద్దున జ్వరం వస్తుందేమో. లేదురా, జ్వరం ఏమి రాదురా. ఓకే, ఆ సబ్జెక్ట్ కొద్దిగా వస్తుంది. ఓకేనా? సో ఇలాంటివి ఏమీ లేకుండా కష్టపడే వాళ్ళు ఒక రకం అమ్మా. లెట్స్ లుక్ అట్ దిస్ వన్. యువరాజ్ సింగ్ వరల్డ్ కప్ ఆడుతున్నాడు, అప్పటికే క్యాన్సర్ వచ్చింది. ఓకే, అప్పటికే కొన్ని వికెట్స్ కూడా పడిపోయినాయి. అతని పైన చాలా ఏదైనా హోప్స్ ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ 83 రన్స్ కొట్టిన తర్వాత వచ్చేసి నోట్లో నుంచి బ్లడ్ వస్తూనే ఉందమ్మా. వచ్చేసి కాసేపు కూర్చొని నోట్లో నుంచి బ్లడ్ కక్కేసేసి మళ్ళీ వాటర్ తాగేసేసి మళ్ళీ వెళ్ళాడనమాట. ఆల్మోస్ట్ 113 మ్యాచ్ చేశాడు. ఆ వరల్డ్ కప్ వచ్చేదానికి జస్ట్ బికాస్ ఆఫ్ యువరాజ్ ఓన్లీ. అతను ఒకటే చెప్పాడు, యాక్చువల్లీ ఎవరైనా వీళ్ళు పోయి అడిగితే, కెప్టెన్ పోయి అడిగితే, ఒకవేళ నేను చనిపోయినా అనుకోండి, భారతమాత జెండా వేసుకొని తీసుకొని పోండి, చనిపోలేదనుకోండి వరల్డ్ కప్తో బయటకు వెళ్దాం. నెక్స్ట్ లుక్ అట్ కుంబ్లే. వెస్టిండీస్ ఆడాడమ్మా. వెస్టిండీస్ ఆడినప్పుడు వచ్చేసి బ్యాటింగ్ చేసినప్పుడు వచ్చేసి బాల్ వచ్చేసి బౌన్స్ వేసేసి ఇక్కడ తగిలింది. రే జాయ్ ఎలా పోద్దిరా, కిందకి పైకి పోద్ది కదా, అతనికి ఆపరేషన్ ఏదో ఇటు వెళ్తుంది అనమాట. సో అటు పోకుండా మొత్తం డైరెక్ట్ కట్టేసేసి అప్పుడు పోసేసి మళ్ళీ ఫీల్డింగ్కి వెళ్ళినప్పుడు వచ్చేసి అందరూ అడిగారు అనమాట, ఏంది బాస్ నువ్వు కూర్చోవచ్చు కదా అంటే కనుక అదని చెప్పాడు, నేను కూర్చొని ఏం చేయాలడా, చేతులు పిసుకుంటా ఉండాలి, ఇక్కడికి వస్తే కనీసం ఒక వికెట్ అని తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అప్పుడు వచ్చేసి బ్రెయిన్ లారాని అవుట్ చేశాడు అంత పెయిన్తో కూడా. ఓకేనా? సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఆల్సో మా హీరోస్.
ఇప్పుడు దాన్ని చూడండి, క్రిస్టియానో రొనాల్డో ఓకే, ఈ మనిషి వచ్చేసి అతని తలతోనే 100 గోల్స్ చేశాడు. 100 గోల్స్ తలతోనే, చెయ్యి అంటుకోకూడదు అనమాట. ఓకే, అండ్ ఎంతవరకు ఫ్లై చేస్తాడంటే కనుక ఆల్మోస్ట్ 7 అడుగుల పైన పడుకోగలడు. ఇట్లా ఆ నుంచి బాల్తో కొట్టగలుగుతాడనమాట. నువ్వు వేరే ఏ ప్లేయర్ తీసుకున్నా కానీ ఏదో ఒక లెగ్గే ఫాస్ట్గా చేయగలుగుతారమ్మా, either రైట్ లెగ్ ఆర్ లెఫ్ట్ లెగ్ అనమాట. వాళ్ళు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఇతను వచ్చేసి 2 లెగ్స్ అదే స్పీడ్ కొట్టగలుగుతాడు. ఇతను జంప్ చేసినప్పుడు వచ్చేసి అట్లీస్ట్ 5 times మోర్ దెన్ హార్స్ పవర్, ఏదైతే మన లైన్ జంప్ చేస్తుందో అప్పుడైతే హార్స్ పవర్ ఎంత గ్రేట్ అవుతుందో అంతకన్నా 5 times ఎక్కువ గ్రేట్ అవుతుంది. ఓకే, ఇతను వచ్చేసేసమ్మా, ఇతన్ని గోట్ అంటారు, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఓకే, గోట్. ఓకే, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గోల్స్ చేశాడమ్మా. ఈవెన్ వరల్డ్ కప్లో కూడా విన్ అయ్యాడు. క్రిస్టియానో రొనాల్డోతో పోల్చుకుంటే రొనాల్డో వచ్చేసి వరల్డ్ కప్లో విన్ కాలేదు, ఇతను వరల్డ్ కప్లో కూడా విన్ అయ్యాడు. దే ఆర్ వెరీ కాంపిటేటివ్ ప్లేయర్స్ అనమాట. సో ఇలాంటి వాళ్ళు లైఫ్లో చాలామంది ఉన్నారు. ఎందుకంటే మన క్లాస్లో కూర్చొని బుక్కులు చూసుకుంటున్నాం అనుకో, వీళ్ళ గురించి తెలియదు. అర్థమైందా? సో దే ఆర్ లాట్ ఆఫ్ సెల్ఫ్ మోటివేటెడ్ పీపుల్, అండ్ వాళ్ళు ఏమి సెల్ఫిషెస్ లేకుండా వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చేసి ప్రపంచానికే కష్టపడతారు అనమాట. లేదంటే యువరాజ్ సింగ్ వచ్చేసి క్యాన్సర్ వచ్చినాడు, అమ్మ క్యాన్సర్ వచ్చింది నేను కదలేని ఇంట్లో కూర్చోలేదనమాట. క్యాన్సర్ వచ్చినా కానీ నా పైన గుడ్డ కప్పుకొని బయటికి వెళ్ళండి అంటే కనుక, సో లుక్ అట్ హిస్ కాన్ఫిడెన్స్. అర్థమైందా? సో ఇప్పుడు మన స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఓకే, ఇంతకుముందు ధర్మవరం సుబ్రహ్మణ్యం అనే ఉన్నాడమ్మా, మీకు తెలుసో తెలీదు, కనీసం వచ్చేసి మా ఏజ్ గ్రూప్ వాళ్ళు బాగా తెలిసిండి. అది కమెడియన్ అనమాట. అతను ఏంటంటే కనుక ఒక సినిమా థియేటర్కి ఓనరు. ఏ సినిమా వస్తే ఆ వేషం వేసుకుంటా అంటాడనమాట. ఓకే, భూ కైలాస్ వచ్చినా, కురుక్షేత్రం వచ్చినా, ఇంకోటి వచ్చి ఏ సినిమాలు వచ్చినా వేసుకుంటా అంటాడు. ఓకేనా, అందరూ వచ్చేసి అడుగుతుంటారు మరి ఎందుకు ఈ వేషాలు పిచ్చి అని చెప్పేసి. మీదేం కాదు బాబు, మా నాన్న కనుక హీరో అంటే అందరూ నన్ను బాబు బాబు అని పిలిచేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా బ్లేమ్ చేస్తున్నాడు అనమాట. సో బ్లేమర్స్ ఆర్ డిఫరెంట్. వాళ్ళు వచ్చేసి దే వుడ్ బి జస్ట్ లుకింగ్ ఫర్ ద రీజన్స్. ఏదో ఒక రీజన్ తెలియాలి వాళ్ళకి, అంతే. వాళ్ళ నాన్న అమ్మాయిని అయినా కానీ అమ్మాయిని అడగదనేవాడు వాడి దెబ్బకి. ఓకే, రోజు సినిమా థియేటర్లో ఫ్రీగా టికెట్స్ ఇస్తే ఏం చేస్తాడు చెప్పండి? ఓకేనా. సో ఈ సెకండ్ కేటగిరీ గురించి మాట్లాడే వాళ్ళమ్మా. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏదైతే నేను కమిటెడ్ చెప్పానో వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో, సెకండ్ వాళ్ళు వచ్చేసి నాట్ సో కమిటెడ్. నేను పట్టుదల లేదని చెప్పాను కానీ వాళ్ళంత పట్టుదల లేదు. ఓకేనా. దీస్ పీపుల్ ఆల్సో కాల్డ్ బ్లేమర్స్. బ్లేమ్ చేసుకుంటుంటారు, ఏ విషయం పైన బ్లేమ్ చేసుకుంటారు. ఎలా ఉంటుందంటే చెప్తాను చూడు ఎంత పీక్స్ అంటే కనుక. ఇప్పుడు మనం వచ్చేసి ఫిజిక్స్ ఎగ్జామ్ రాస్తాం రా, ఫిజిక్స్ లెక్చర్స్ ఉన్నారు కదా, ఫిజిక్స్ ఎగ్జామ్ రాస్తాం. ఓకే, ఫిజిక్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకడు ఉంటాడు రా, వాడికి వచ్చేసి మార్క్స్ బాగా రాలేదు. ఓకేనా, మార్క్స్ బాగా రాలేదు, వాడికి తెలుసు ఆ విషయం. వాడు ఏం చేస్తాడంటే కనుక టాపర్ దగ్గరికి పోతాడు. టాపర్ దగ్గర పోయి రే ఈరోజు ఫిజిక్స్ పేపర్ చాలా టఫ్గా అంటాడనమాట. టఫ్ అంటే కనుక వాడు లేదురా లాస్ట్ టైం కన్నా ఈజీ అంటాడు. రే ఈడేదో ఎక్స్ట్రా చేస్తున్నాడు, ఈడొద్దు, వాడి ఫ్రెండ్షిప్ కట్ చేస్తాడు, వాడిని వదిలేసి పక్క వచ్చేస్తాడు అనమాట. పక్క వచ్చేసి ఇంకోటి దగ్గర వస్తాడు, ఈడు మిడ్ లెవెల్ అనమాట, ఈ టాపర్ కాదు. రే వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. ఓకే ఓకే, ఇంకోటి వచ్చేసి ఓకే సరేమ్మా, ఇంకోటి వచ్చేసి మిడ్ లెవెల్ ఉంటాడు. ఆ మిడ్ లెవెల్ వాడు ఏం చేస్తాడంటే కనుక ఈడు పోసేసి వాడికి ఆప్షన్ కూడా ఇయ్యడు. రేపు పేపర్ చాలా టఫ్గా వచ్చింది అంటాడు. వాడేమంటాడు అవునరా పేపర్ టఫ్గా వచ్చిందంట అనమాట. సో ఇలాంటి వాళ్ళంతా గ్యాదర్ అవుతారా, మొత్తం అందరూ గ్యాదర్ అయిపోయిన తర్వాత ఫైనల్గా వాళ్ళ గ్రూప్ ఏంటంటే కనుక ఇది మన మిస్టేక్ కాదు. ఓకే, ఇది మన మిస్టేక్ కాదు, పేపర్ మిస్టేక్. సుకుమార్ సార్కి సబ్జెక్ట్ రాలేదు, శివకుమార్ సార్ సబ్జెక్ట్ రాలేదు, పరశురామ్ సార్ సబ్జెక్ట్ రాలేదు, ఎందుకంటే వాళ్ళు కదా పేపర్ ఇచ్చింది. సో ఈ గ్యాంగ్ తయారవుతుంది అనమాట. దురదృష్టం కొద్దీ వీళ్ళకి దొరికే వాళ్ళు కూడా, వీళ్ళ సజెషన్ చేసే వాళ్ళు ఎలా దొరుకుతారు చూడండి. ఒకడు వచ్చేసి చెట్టు పైకి ఎక్కడానికి వెళ్తాడు, పెద్ద చెట్టు చింత చెట్లు అనమాట. కొద్ది దూరం ఎక్కుతాడు, ఎక్కేసి కింద కూర్చుంటాడు అనమాట. కింద కూర్చున్న తర్వాత వాడు ఏం చెప్తాడు, ఇంకా వేరే 4 వస్తారు ఎక్కడానికి. 4 వచ్చినా కానీ ఏం చెప్తా, అబ్బా ఇది చాలా కష్టం, అసలు ఎక్కలేమంటాడనమాట. సో 4 వచ్చి కింద కూర్చుంటారనమాట. మళ్ళీ ఇంకోటి పోతాడు, ఏరా సెట్ ఎక్కారంటే కనుక వాడు ఫస్ట్ ట్రై చేస్తారా, మేము వాడు ఎక్కలేకపోయాడు, అందుకోసం ఇంకో కనీసం మీరు ట్రై చేస్తారని ట్రై చేయలేదంట. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కనుక ఫిజిక్స్ టఫ్, మనం ఎవరం చదవద్దు. ఓకేనా, చదివితే మార్కులు వస్తే చదివితే పాస్ అయిపోతాం అనమాట. సో అలాంటి పరిస్థితి మీకేంటంటే కనుక మనలాంటి వాళ్ళు మన ఫ్రెండ్స్ కూడా దొరుకుతున్నారు. లేదురా ఫిజిక్స్ ఎందుకు టఫ్, ఓకే ఎందుకు మనం చేయకూడదు అనుకున్నామంటే కనుక ఖచ్చితంగా మనం చేసే అవకాశం ఉంటుంది అనమాట. మీరందరూ గాల్లోకి చేయెత్తి ఒకసారి మీ సంతకం చేయండి రా. ఏ హ్యాండ్ మీరు యూజ్ చేస్తే దాంతో సైన్ చేయండి. గాల్లోకి చేయెత్తే సైన్ చేయండి. చేశారా? చేశారు కదా.
వెరీ గుడ్ కిడ్స్ రా. ఓకేనా? నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ పైకెత్తి చేయండి రా, అదర్ హ్యాండ్ పైకెత్తండి. రే అసలు ఏదో మోదీ లాగట్టి గీకుతున్నారా. ఓకేనా? ఓకే, ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అమ్మా, లెఫ్ట్ హ్యాండ్ కూడా కాలేజీ పోతుంది కదరా, రైట్ హ్యాండ్ కూడా కాలేజీ పోతుంది కదా. లెఫ్ట్ హ్యాండ్ ఇంట్లో పెట్టిపోతున్నామా? లేదు కదా. రైట్ హ్యాండ్ ఒకటే తీసుకొని పోలేదు కదా. సో 2 హ్యాండ్స్ పోతున్నాయి. ప్రాక్టీస్ ఈజ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్. వితౌట్ ప్రాక్టీస్ వీ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. మీరు ప్రాక్టీస్ లేకుండా ఏదో చేస్తాం ఇప్పుడు సార్లు బాగా చెప్పారనుకుందామా, సబ్జెక్ట్ ఎక్స్ట్రాడనరీగా చెప్తున్నారు, నువ్వు ఇంటికి పోయినావు చదవట్లేదు, ఎగ్జామ్స్ ఒకటి మాత్రం ఓపెన్ చేస్తున్నావు, అంతా గందరగోళంగా ఉంది. గందరగోళంగానే ఉంటుంది, మనం చదివింటే కదా, అదే పరిస్థితి అనమాట. ఓకేనా? ఇంకోటి, ప్రతి ఒక్కడు కూడా చాలా భయపడుతుంటాడమ్మా. చిన్న స్టోరీ చెప్తాను, క్లోజ్ చేస్తాను. ఒకసారి ఏం చేస్తారంటే కనుక పెద్ద సర్కస్ జరుగుతుంటుంది. ఆ సర్కస్లో వచ్చేసి ఇంకా సర్కస్ స్టార్ట్ చేయాలి, జనాలంతా నిండిపోయినారు. అప్పుడు ఏం చేస్తారంటే కనుక ఎలిఫెంట్ మిస్ అయి ఉంటుంది, సారీ ఎలుగుబండి మిస్ అయి ఉంటుంది. ఈ ఎలుగుబండి మిస్ అయినప్పుడు వచ్చేసి ఫైనల్గా మామూలుగా వచ్చేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ సర్కస్ ఓనరు ఇప్పుడు స్టాప్ చేయలేడు, జనాలు కానీ టికెట్స్ అమ్మేశాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఒకటి పోయి రిక్వెస్ట్ చేశాడు అనమాట, రే నువ్వు ఎలుగుబండిలాగా బాగా యాక్షన్ చేస్తావు కదరా, నీకు 1500 ఇస్తానంటాడు అనమాట. 1500 ఇస్తారంటే కనుక ఇటు 1500 కాదు, ఇప్పుడు డిమాండ్ తెలుసు కాబట్టి నాకు 2500 కావాలంటాడు. ఆ 2500 ఇస్తాడు, ఎలుగుబండి వేషం వేస్తాడు. ఈడేం చేస్తాడంటే కనుక ఎలుగుబండి 2500 కదా, మిగతా కన్నా ఎక్కువ వస్తుందని చెప్పి జంప్ చేసుకుంటూ వేసి పులిబొండలో పడిపోతాడు. పులిబొండలో పడిపోయినప్పుడు వచ్చేసి ఇంక వీడికి భయం ఎత్తుకుంటుంది. యాక్చువల్ 1000 రూపాయల కోసం నా ప్రాణం పోగొట్టుకుంటున్నాను, కనీసం కొద్దిగా సీరియస్గా ఉండాల్సింది, లేదంటే కనుక 1500 తీసుకొని నేను హ్యాపీగా చేసుకుంటామని చెప్పేసి. ఆ తర్వాత ఏమైందంటే కనుక ఆ పులి నిదానంగా దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చేసి, రే నువ్వు లక్కీ ఫెలోరా, నీకు 2500 ఇచ్చారు, నాకు 1500 ఇచ్చారని చెప్పేసి. ఓకేనా? సో పులి కూడా ఎప్పుడూ ఎస్కేప్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒక విలేజ్లో ఉన్నారమ్మా, 2 పిల్లలు ఉన్న ఆడపిల్లలు, రీసెంట్ ఇదే అనమాట. సార్ ఒక అమ్మాయికి చాలా మంచి మార్క్స్ వస్తుంది సార్, మా అమ్మాయి తక్కువ మార్క్స్ వస్తున్న వాళ్ళ ఆయన బాధపడుతున్నాడు. సో అది ఆ అమ్మాయిలో ఉంది. నేను పిలిచి చాలాసార్లు చెప్పాను అనమాట. సో మీరు కనీసం మినిమం అంతన్నా గమనించలేకపోతున్నారంటే, మీ తల్లిదండ్రులు బాధపడే స్టేజ్కి మీరు తెస్తున్నారంటే కనుక ఇంకా మీరు అర్థం చేసుకోండి మీరు ఏం చేస్తున్నారు. ఇప్పుడు వేరే అమ్మాయి చదువు మనం ఎందుకు చదవలేం? వేరే లెక్చరర్స్ కాదు, సేమ్ లెక్చరర్స్. ఓకే, ఈవెన్ అబ్బాయిలు కూడా, ఓకే అమ్మాయిలే కాదు. ఓకే, సో సేమ్ లెక్చరర్స్, సేమ్ రూము, సేమ్ ఫుడ్, ఓకే, సేమ్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం చెప్పండి? అర్థమవుతుందా? కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయడం. ఇప్పుడు నేను చెప్పిన ఏ స్టోరీ మీకు కనెక్ట్ అయినా కానీ డెఫినెట్లీ లైఫ్లో వచ్చేసి మనము విల్ బీ న్యూ వన్, మనకు డెఫినెట్గా కొత్తగా ఉంటాం అనమాట. ఎలన్ మస్క్ ఒకటే చెప్తాడు అనమాట, ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్ ఎనఫ్, నువ్వు ఏదైనా నీకు ఇంపార్టెంట్ అనుకున్నావంటే కనుక డూ ఇట్ ఈవెన్ ఇఫ్ ఆర్ట్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ ఫేవర్. అంటే అనుకూల పరిస్థితులు లేకపోయినా తప్పకుండా చేయండి. ఓకేనా? సో అలాంటి పరిస్థితి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామ్మా. రజనీకాంత్ వయసు 73 ఏళ్ళు రా. ఓకేనా? రజనీకాంత్ నల్లగుంటాడు కదా, రజనీకాంత్ బొచ్చంతా నష్టపోయింది కదా. ఓకే, అదంతా రజనీకాంత్ తెలుసు కదా. బట్ రజనీకాంత్ ఇంకోటి కూడా తెలుసు, ఏంటంటే కనుక నేను సెట్ పైకి వేషం వేసానంటే కనుక నాలాగా సూపర్ స్టార్ ఎవరు ఉండరు అని చెప్పేసి. జస్ట్ కవాలి రాడినప్పుడే 200 కోట్లు వచ్చింది. ఓకేనా? సో మీకెందుకు ఆ కాన్ఫిడెన్స్ లేకుండా పోతాను చెప్పండి? మనం అందరం చేయగలుగుతామా? ఎవరు తక్కువ కాదు, కష్టపడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.